హలో నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 80కి పైగా విమానాలు ఎందుకు రద్దు చేశారు? ఒక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు ఎంత పెరిగాయి? దేశంలో ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్ సంఖ్య ఎంత పెరిగింది? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలను ఈ రోజు లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం. దేశంలో ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్ సంఖ్య పెరిగింది. దేశంలోని 8 పెద్ద నగరాల్లో ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్ సంఖ్య గత ఏడాది 57 నుంచి 64కి పెరిగింది. వీటిని గోస్ట్ షాపింగ్ కేంద్రాలుగా వర్గీకరించారు. గోస్ట్ షాపింగ్ సెంటర్స్ అంటే 40% కంటే ఎక్కువగా ఖాళీగా ఉన్న మాల్స్. ప్రీమియం ప్రాపర్టీలకు రీటైల్ విక్రయదారులు, వినియోగదారుల ప్రాధాన్యతే మాల్ సంఖ్య పెరగడానికి కారణమని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ 9 ఫ్రాంక్ ఇండియా మంగళవారం థింక్ ఇండియా థింక్ రీటైల్ 2024 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో 29 నగరాల్లోని షాపింగ్ సెంటర్లు, పెద్ద మార్కెట్లను పరిగణలోకి తీసుకున్నారు. దాదాపు 1,33,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 64 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వివాదాల్లో కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 80కి పైగా విమానాలను రద్దు చేసినట్లు తాజా సమాచారం. విమానయాన సిబ్బంది పెద్ద ఎత్తున అనారోగ్య కారణంగా సెలవుపై వెళ్లారు. అటువంటి పరిస్థితిలో విమానాలు రద్దు చేశారు. ఈ అంశంపై పౌర విమానయాన అధికారులు నిఘా పెట్టారు. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తో ఏఐఎక్స్ కనెక్ట్ ను విలీనం చేసే ప్రక్రియలో ఉందని చెప్పారు. ఈ విషయమై గత కొంతకాలంగా ఈ ఎయిర్లైన్ సిబ్బందిలో ఆగ్రహం నెలకొంది. ఇటీవల ఎయిర్లైన్ క్యాబిన్ సిబ్బంది కూడా నిర్వహణ లోపం, చెడు ప్రవర్తనపై యాజమాన్యంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఢిల్లీలో కారు లేదా బైక్ చలాన్లను సెటిల్ చేయడానికి మీకు గొప్ప అవకాశం ఉంది. మే 11న ఢిల్లీలో లోక్ అదాలత్ జరుగుతుంది. దీనిలో మీరు మీ వాహనంపై జారీ చేసిన చలాన్లు సెటిల్ చేసుకోవచ్చు లేదా పూర్తిగా మాఫీ కూడా చేసుకోవచ్చు. లోక్ అదాలత్ లో ఉంచే కేసులలో జనవరి 31, 2024 వరకు డీటీపీ పోర్టల్లో పెండింగ్ లో ఉన్న వాణిజ్య వాహనాలతో కూడిన కాంపౌండబుల్ ట్రాఫిక్ చలాన్ల పరిష్కారం కూడా ఉంటుంది. రెడ్ లైట్ జంపింగ్ తో పాటు కాలుష్యం, నిర్దేశించిన వేగ పరిమితి కంటే వేగంగా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి చలాన్ సమస్యలను పరిష్కరిస్తారు. దీనికోసం ముందుగా మీరు ఢిల్లీ పోలీసుల అధికారిక వెబ్సైట్ నుండి ఈ చలాన్ను డౌన్లోడ్ చేసి ఆపై వాటిని లోక్ అదాలత్ కి తీసుకెళ్లాలి. ఢిల్లీలోని ద్వారకా, కరందుమా, పటియాలా హౌస్, రోహిణి రో, అవెన్యూ సౌత్, టీఎస్ హజారీ కోర్ట్ ప్రాంగణంలో ఈ లోక్ అదాలత్ ను ఏర్పాటు చేశారు. పతంజలి తప్పుదారి పట్టించే ప్రకటన కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా ఉత్పత్తి లేదా సేవా ప్రకటన తప్పుదారి పట్టించేదిగా తేలితే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సమానంగా బాధ్యులని పేర్కొంది. ఐఎంఏ పట్ల సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ వ్యాక్సినేషన్ అలోపతికి వ్యతిరేకంగా పతంజలి ప్రతికూల ప్రకటనలు చేసిందని పేర్కొంది. ఏప్రిల్ 2024లో 1,330 కోట్ల యూపీఐ లావాదేవీల ద్వారా మొత్తం 19.64 లక్షల కోట్లు బదిలీ చేశారు. లావాదేవీల సంఖ్య సంవత్సరానికి 50.11% పెరిగింది. అదే సమయంలో బదిలీ చేస్తున్న మొత్తం 38.70% పెరిగింది. ఏడాది క్రితం అంటే ఏప్రిల్ 2023లో 886 కోట్ల లావాదేవీల ద్వారా 14.16 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా యూపీఐకి ఆదరణ నిరంతరం పెరుగుతోందని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్లో కూడా యూపీఐ సేవలను ప్రారంభించింది. యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ ను లెట్ లూజ్ కార్యక్రమంలో ఆవిష్కరించింది. తొలిసారిగా ఐప్యాడ్ ఎయిర్ ను 2 సైజులు 11 ఇంచెస్, 13 ఇంచెస్ తో కంపెనీ తీసుకొచ్చింది. బ్లూ, పర్పుల్, స్టార్ లైట్, స్పేస్ గ్రే రంగులో 128 GB, 256 GB, 512 GB, 1 TB స్టోర్ కెపాసిటీతో కొత్త ఐప్యాడ్ ని తీసుకొస్తోంది. 11 ఇంచెస్ ఐప్యాడ్ ఎయిర్ ధర 59,900 రూపీస్, వైఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ధర 74,900 రూపీస్ గా నిర్ణయించారు. 13 ఇంచెస్ ఐప్యాడ్ ఎయిర్ 79,900, వైఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ధర 94,900 గా ఉంది. యాపిల్ ఆన్లైన్ స్టోర్ లో వినియోగదారులు కొత్త ఐప్యాడ్ ఎయిర్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి వినియోగదారులకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.